నమస్తే బుర్రబాబాయ్. ఈ రోజు మన కరీంనగర్ లో ఉన్న మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేనైతే మిల్లెట్స్ మ్యాజిక్ దగ్గరికి అయితే వచ్చేసాను. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ టు జగిత్యాల రోడ్ గణేష్ సమోసా దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ లోనే ఉంటది. ఈ అంబియన్స్ విషయానికి వస్తే మన ఇంట్లో తిన్నట్టే ఉంటదండి. మిల్లెట్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. వీళ్ళ మేకింగ్ స్టైల్ కూడా చాలా హైజీనిక్ గా ఉందండి. వీళ్ళ దగ్గర జొమాటో స్విగ్గీ కూడా అవైలబుల్ గా ఉందంట అండి. ఫ్యూచర్ లో వీళ్ళు కూడా డెలివరీ తీసుకొస్తున్నారంట విత్ ఎక్స్ట్రా చార్జ్ తో. అలాగే వీళ్ళు 15 days కి 1 month కి సంబంధించిన ప్యాకేజెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉందండి. బాబాయ్, నేను ఎప్పుడు మిల్లెట్స్ టిఫిన్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ట్రై చేసి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఆ తవ్వ ఇడ్లీ పైన పన్నీర్ వేస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపించింది. ఫైనల్ గా మొత్తం మన టేబుల్ మీదకి అయితే వచ్చేసింది. ఇక్కడ నేను ఆర్డర్ చేసింది మిల్లెట్స్ గుంత పొంగనాలు, మిల్లెట్స్ ఉత్తప్పం, రాగి దోశ, రాగి తవ్వ ఇడ్లీ, సజ్జా ఇడ్లీ, పొంగలి, రాగి ఉప్మా కూడా ఆర్డర్ చేసుకున్నామండి. బాబాయ్, ఇన్ని టిఫిన్స్ చూసాక నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. ముందుగా అయితే గుంత పొంగనాలు అయితే ట్రై చేద్దాం. టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ తవ్వ ఇడ్లీ కూడా ట్రై చేద్దాం. చట్నీ కూడా చాలా గట్టిగా ఉంది. తవ్వ ఇడ్లీ నుంచి వచ్చే ఫ్లేవర్ మాత్రం అద్దరిపోయింది. రాగి దోశ కూడా ట్రై చేసిన ఎప్పుడు తినే దోశ కంటే కొంచెం డిఫరెంట్ గా బాగుందండి. ఇక మావాడైతే రాగి ఇడ్లీ, సజ్జా ఇడ్లీ, మిల్లెట్స్ ఉత్తప్పం అయితే ట్రై చేశాడు. టేస్ట్ ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ ఈ పొంగలి కోసం నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో నెయ్యి వేసారు బాబాయ్. నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఇది వచ్చేసి రాగి ఉప్మా అండి. నెయ్యి వేసి ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఉప్మా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చకపోవచ్చు. అలాగే వీళ్ళు కొత్తగా స్ప్రౌట్స్ సలాడ్ బాక్స్ కూడా పెడుతున్నారండి. ఇది 40 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది. ఈ టిఫిన్ సెంటర్ ఓన్లీ మార్నింగ్ సెక్షన్ లోనే ఉంటుందండి. ఈవినింగ్ ఉండదు. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి.